సో నకిలీ డబ్బు అంటే ఏంటి, ప్రభుత్వం దాన్ని ఎలా గుర్తిస్తుంది, అసలు ఎలా రవాణా చేస్తారనేది ఈ వీడియోలో మనం ఉదాహరణ 500 నోటు ఉంది కదా. సో సేమ్ దానిలాగే కనిపించే ఆర్బీఐ ముద్రించిన నోటుని నకిలీ నోట్ అంటారు. నకిలీ డబ్బు ఇండియాకి ఎలా వస్తుంది, అసలు ఎలా పట్టుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో నకిలీ కరెన్సీ ఎక్కువగా సరిహద్దులు అంటే ఎయిర్పోర్ట్లు లేదా సీ కార్గో లేదా కొరియర్ పార్సిల్ ద్వారా అయితే ఇండియాకు వస్తుంది. మరి డబ్బును బ్యాగ్స్, బుక్స్ కానీ ఎలక్ట్రానిక్ టాయ్స్ కానీ సో వీటిలోనైతే దాచిపెట్టడం జరుగుతుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే నెట్వర్క్లు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ద్వారా అయితే ఈ అమౌంట్ అనేది ఈ యొక్క నకిలీ డబ్బుని పంపించడం జరుగుతుంది. మరి ఇండియాలో ఎలా గుర్తుపడతారు, అసలు ఎలా గుర్తిస్తుంది ఇండియా అనేది చూసుకుంటే ఆర్బీఐ నోట్లలో ఉన్న సెక్యూరిటీ ఫ్యూచర్స్ అంటే వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, మైక్రో టెక్స్ట్ ద్వారా తేడా అనేది పట్టేస్తారు. ఓకే, సో మరి బ్యాంకులు, ఏటీఎంలు, డబ్బు లెక్కించే డిజిటల్ మెషిన్స్ ఉంటాయి కదండి, నకిలీ డబ్బుని వెంటనే అయితే ఫ్లాగ్ అనేవి చేయడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సరిహద్దుల్లో సర్వేలైన్ స్కానర్లు వీళ్ళ యొక్క సెక్యూరిటీ అయితే అక్కడ ఉంటుంది. ప్రజలు తెలుసుకోవాల్సింది, నకిలీ డబ్బు దేశానికి ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద నష్టము. అనుమానాస్పద నోట్లు కనిపిస్తే బ్యాంకు లేదా పోలీసులకు ఇవ్వండి. చట్టపరమైన సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మీ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మీకు తేడా కనిపిస్తే దాన్ని పోలీసులకు కానీ లేకపోతే బ్యాంకులో కానీ అందచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.